నమస్తే. ఎనాలిసిస్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి ఎన్ని సీట్లు రావచ్చు అని అందరినీ వేధిస్తున్న ప్రశ్న. అయితే ఎన్డీఏకి 270కి మించి రావేమో అన్న కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఒకవేళ ఫలితాలు అలాగే ఉంటే ఏం జరుగుతుంది? ఇక ఇండియా కూటమి విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్రపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు వెలువడ్డాక ఆమె ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఇటువంటి అంశాలపై ఆయన విశ్లేషణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, మొత్తానికి ఈ దేశంలో ఎన్నికల విడతలు పూర్తవుతున్న సందర్భంలో పూర్తయి ముందుకు సాగుతున్న కొద్దీ బీజేపీ ఎన్డీఏలకు కలిపి కేవలం 275 సీట్లు కూడా రావు, ఇటువంటి భావనలు, అంచనాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి విశ్లేషణలో. ఏంటి ఇటువంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి? అసలు మొదటి కారణం ఏంటంటే, అసలు ఎవరు కూడా ఈ ఎన్నిక బిగిన్ అయినప్పుడు మోడీకి తిరుగులేదు, బీజేపీకి పోటీ లేదు, ఇండియా కూటమి పోటీ ఇవ్వలేదు, మోడీ ఇమేజు, రామాలయ ప్రభావము ఇవన్నిటి వల్ల కేక్ వాక్ ఉంటుంది అనే అంచనాతో ఉన్నారు. ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కు వెళ్ళి విలేకరులు, రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ పండితులు కానీ, సెఫాలజిస్టులు కానీ, లేదా పొలిటికల్ యాక్టివిస్టులు కానీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, మొదటిసారి వారు ఆ డిస్కంటెంట్ గమనించారు. ఓకే, అసంతృప్తి ఉంది అని క్షేత్రస్థాయిలో గమనించారు. ఈ క్షేత్రస్థాయిలో గమనించి ఒక రకంగా సర్ప్రైజ్. సో అందువల్ల పెద్ద మార్పు వస్తుంది అనేటువంటి భావన కలుగుతోంది. ఓకే, అంటే గ్రౌండ్ లెవెల్కు వారు ఊహించిన దానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్కు వచ్చినటువంటి డిఫరెన్స్. సో తిరుగులేదు ఎన్డీఏకు, తిరుగులేదు మోడీకి, తిరుగులేదు బీజేపీకి అన్నది కాస్త స్పొరాడిక్ డిస్కంటెంట్. వివిధ వర్గాల్లో వివిధ అంశాలపైన ఆ డిస్కంటెంట్ మొదలైంది. గతంలో ఉన్నంత గ్లామర్ మోడీ పట్ల కనబడలేదు. అది మీకు టీవీ రేటింగ్లో కనబడుతోంది, యూట్యూబ్లో మోడీ ఇంటర్వ్యూలో వ్యూవర్షిప్లో కనబడుతోంది, మోడీకి వచ్చేటువంటి ర్యాలీస్కి వచ్చే జనం తగ్గడం కనబడుతోంది. సో ఈ మోడీ అసలు పాజిటివ్ ఎజెండా, గ్రోత్ ఎజెండా మర్చిపోయి ప్యూర్లీ కమ్యూనల్ ఎజెండాకు షిఫ్ట్ కావడము, ఇవన్నీ కూడా మోడీ బలహీనతకు ఒక నిదర్శనంగా గ్రౌండ్ లెవెల్ కనబడడం అనేది కారణం. అయితే ఎంత బలహీనత ఎక్కడ దాకా పోతుంది తెలియదు. ప్రశాంత్ కిషోర్ ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పాడు. నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు ఒక కుదుపు వచ్చింది అనుకోండి, కారులో ఉన్నప్పుడు ఒక కుదుపు వచ్చింది అనుకోండి, నువ్వేమీ టెన్షన్ పడవు. కానీ ఫ్లైట్లో ఒక చిన్న కుదుపు వచ్చినా కూడా చాలా టెన్షన్ పడతావు. కారణం ఏంటి అన్నప్పుడు, ఫ్లైట్ అనేది చాలా ఎత్తు మీదే పోతుంది కనుక ఆ రకమైన భయం ఉంటుంది. సో బీజేపీ కూడా ఒక తిరుగులేని బలమైన శక్తిగా ఉంది కనుక, ఉంటుంది అని భావించారు కనుక, అందులో మోడీ 400 స్లోగన్ ఇచ్చున్నాడు కనుక, ఎన్డీఏకు 400, బీజేపీకి 370 అని స్లోగన్ ఇచ్చారు కనుక, సో ఆ స్లోగన్తో కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు, మా వాడికి ఐఐటి గ్యారంటీ వస్తుంది, ఐఐటి బాంబే కాకపోయినా ఐఐటి చెన్నై అయినా వస్తుంది అని చెప్పారనుకోండి, ఓకే, ఐఐటి రాంచీ వచ్చినా నెగిటివ్ అవుతుంది. ఐఐటి హైదరాబాద్ వచ్చినా కూడా మీరు ఐఐటి బాంబే వస్తే లేదా చెన్నై అయినా వస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందువల్ల పీపుల్ జడ్జ్ అగైన్స్ట్ ఎక్స్పెక్టేషన్స్. సో మోడీ యొక్క హై టార్గెట్ పెట్టి, హై ఎక్స్పెక్ట్ ఫర్ హిజ్ ఓన్ రీజన్, తన కార్యకర్తని మోటివేట్ చేయడానికి కావచ్చు, ప్రతిపక్షాలని డిమారలైజ్ చేయడానికి కావచ్చు, ఒక హైప్ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో కావచ్చు. బట్ వాట్ ఎవర్ మే బి ది రీజన్, మోడీ ఒక హైప్ క్రియేట్ చేసి పెట్టాడు. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా కావచ్చు. సాధారణంగా మోడీ ఈజ్ ఎ గుడ్ ఈవెంట్ మేనేజర్. అద్వానీ అన్నాడు, మా వాడు మంచి ఈవెంట్ మేనేజర్ అని. సో అది అమెరికాలో హౌడీ మోడీ నుంచి మొదలుకుంటే అహ్మదాబాద్లో కెంచో ట్రంప్ వరకు మనం చూసాం మోడీకి ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో అందువల్ల ఒక పవర్ఫుల్ హైప్ క్రియేట్ చేయడంలో మోడీకి ఉన్న సామర్థ్యం మామూలుది కాదు. బీజేపీకి ఆ సామర్థ్యం, మోడీకి ఆ సామర్థ్యం ఉంది. అందువల్ల ఆ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఒక రకంగా ఏ చిన్న ఫాల్ అయినా, ఇంతకుముందు చెప్పినట్లు ఐఐటి బాంబే కాబట్టి చెన్నై వస్తే హైప్ క్రియేట్ చేస్తే, ఐఐటి హైదరాబాద్ వస్తే కూడా అయ్యో హైదరాబాద్ అయినా వచ్చింది అంటారు. అదే నువ్వు ఏమో ఎంసెట్లో ఇంజనీరింగ్ ఏదో ఉస్మానియాలో వస్తే చాలా అన్నాం అనుకోండి, వాడికి ఎన్ఐటి వచ్చినా కూడా చాలా ఆనందపడతాడు. సో అందువల్ల ఒక హైప్ క్రియేట్ చేయడము, హైప్ వర్సెస్ రియాలిటీ పోల్చుకున్నప్పుడు
ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ గ్రౌండ్ సిచ్యువేషన్ పోల్చినప్పుడు ఇనీషియల్ మోమెంటం వర్సెస్ ఇప్పుడు 5 దశల తర్వాత మోమెంటం చూసినప్పుడు ఎక్కడో ఒక చోట తేడా కొడుతుంది అనే భావన పెరిగింది. ఓకే. సో దాని రిఫ్లెక్షనే ఈ చర్చ అంతా. 270 వస్తాయా, 250 వస్తాయా, 300 వస్తాయా అనేటువంటి ఒక రకమైన ఒక ఫీలింగు, ఒక పర్సెప్షను ఇప్పటిదాకా క్రియేట్ అయింది. అందులో మోడీ పట్ల ఒక క్రియేట్ అయిన హైప్ ఎలాంటిది అంటే, అసలు మోడీ దెబ్బతింటాడు అని అనడానికి భయపడ్డాడు. కొంతమంది భయం, కొంతమంది మొహమాటం, కొంతమంది తప్పవుతుందోనో మన సంకోచం. ఎవరైనా ధైర్యంగా, ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా రియాలిటీని చెప్పే పరిస్థితి మోడీ నాయకత్వ భారతదేశంలో లేదు. ఓకే. సో మీడియా మొత్తం కంట్రోల్డ్, సోషల్ మీడియా నరేటివ్ని బీజేపీ కంట్రోల్డ్. సో ఈ కంట్రోల్డ్ నరేటివ్ ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ అనేది కాస్త లీక్ అవుతూ, ఇన్ఫర్మేషన్ కాస్త పైకి వస్తూ ఆ బుడగల్లాగా. సో సహజంగానే అలా అన్నంత లేదే, మోడీకి వేవ్ లేదే అనేటువంటి ఒక వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయి. ఓకే. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ అంచనాలు పెట్టుకోవచ్చు, లక్ష్యాలని నిర్దేశించుకోవచ్చు చాలా ఎక్కువ స్థాయిలో, పై స్థాయిలో. కానీ ఇక్కడ ఎదురవుతున్న 2 క్వశ్చన్లు ఏంటంటే, అంటే అంచనాలు పెరిగినప్పుడు దక్షిణాదిన బీజేపీ బలం ఆశించినంత పెరుగుతుందా, ఉత్తరాదిన ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దీని మీద మీ అంచనాలు, విశ్లేషణలు ఏంటి? అంటే ఉత్తరాదిలో సాచురేటెడ్ లెవెల్స్ ఉన్నాయి. నార్త్ అండ్ వెస్ట్లో తీసుకుంటే 90% సీట్లు బీజేపీ గెలుచుకొని ఉంది. యూపీలో 80లో 62 గెలుచుకుంది. ఢిల్లీలో 7 గెలుచుకుంది. గుజరాత్లో 26కి 26 గెలుచుకుంది. మహారాష్ట్రలో 48లో 41, 42 గెలుచుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 65 సీట్లలో మోర్ దెన్ 60 గెలుచుకున్నారు. సో అందువల్ల ఈ నార్త్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అలాగే 90% సీట్లు గెలుచుకున్నారు. దేశం మొత్తం మీద 224 సీట్స్లో మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. సో ఆ 2009 విక్టరీ యొక్క క్యారెక్టర్ది. సో ఆ క్యారెక్టర్తో పోల్చుకున్నప్పుడు నువ్వు ఎవరెస్ట్ శిఖరం ఎక్కావు, ఇక దిగాల్సిందే తప్ప పైకి ఏమి ఎక్కవు కదా. ఇక అంతకన్నా ఎక్కేది ఏమి ఉండదు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఇక ఏదైనా దిగడమే. అక్కడ ఒక పర్వత శిఖరం నువ్వు ఎప్పుడైనా ఎక్కితే వెన్ యూ రీచ్ ద టాప్ యూ హ్యావ్ నో వే, యూ కెన్ హ్యావ్ టు కమ్ డౌన్. అది ఎవరెస్ట్ అవసరం లేదు, చెట్టు ఎక్కినా చాలు. నువ్వు చెట్టు ఎక్కుతావు, చిటారు కొమ్మ దాకా పోతావు. ఇక తర్వాత ఏం చేయాలి? ఇంకా పైకి వెళ్ళి పోవట్లేదు కదా, దిగాల్సిందే కదా. సో బీజేపీ పరిస్థితి కూడా ఏంటంటే ఆల్రెడీ చెట్టెక్కి కూర్చున్నది. సో చెట్టెక్కి కూర్చున్న బీజేపీ ఇప్పుడు ఏం చేయాలి? నార్త్లో వెస్ట్లో దిగాల్సిందే కదా చెట్టు. సో ఎంతో కొంత దిగాలి, కొమ్మ దగ్గరకో, కాండం దగ్గరకో, లేకుంటే వేళ్ళ దగ్గరకో, ఎక్కడికో దగ్గర దిగాలి కదా. అంటే సస్టైన్ చేసుకునే అవకాశం లేదంటే, అంటే అక్కడ నిలబడాలి లేదా కిందికి దిగాలి. సో ఎప్పుడు కూడా టాప్లో ఉన్నవాడు ఎంతకాలం నిలబడలేడు. హయ్యెస్ట్ లెవెల్కి పోయిన వాళ్ళు ఎప్పుడైనా ఎంతో కొంత దిగాల్సిందే తప్ప ఆ మొమెంటం సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అది కూడా 10 ఏళ్ల తర్వాత మొమెంటం సస్టైన్ చేయడం మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల ఆ సస్టైన్ మొమెంటం లేక ఎంతో కొంత పడిపోతారు. అది ఎంత పడిపోతారో నోబడీ నోస్. అదొక కారణం. ఇక ఈస్ట్లో 14తో పోలిస్తే 19లో బాగా పెరిగారు. ఒక ఈస్టర్న్ ఇండియాలో 2014తో పోలిస్తే 21% ఈస్టర్న్ ఇండియాలో 2019లో బీజేపీకి ఓటింగ్ పెరిగింది, 21% పెరిగింది. సో అందువల్ల అంత భారీగా పెరిగింది కనుక ఈస్ట్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీకు ఈస్ట్ అంటే బెంగాల్, అస్సాం, ఒరిస్సా. సో బెంగాల్లో 42 సీట్స్, అస్సాంలో 14 సీట్స్, ఒరిస్సాలో 21 సీట్స్. ఈ 3 రాష్ట్రాలు 77 సీట్స్. ఇవి కాక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో 1, 2 ఉన్నాయి. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. మణిపూర్, మేఘాలయలో మణిపూర్లో 2 సీట్స్ ఉన్నట్టున్నాయి. సో ఇలా అరుణాచల్ ప్రదేశ్లో 2 సీట్స్ ఉన్నాయి. సో ఇలా ఈ పార్ట్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని. సో అందువల్ల ఏమైనా తగ్గితే నార్త్ అండ్ వెస్ట్లో తగ్గాల్సిందే. ఓకే. సౌత్లో పెరిగే అవకాశం ఉండే కానీ కర్ణాటక దెబ్బతీస్తుంది. కర్ణాటక భారీగా కొట్టబోతోంది. కర్ణాటక భారీగా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే 2019కు ఇప్పుడు తేడా. 2018లో బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల ఎన్నికల్ని కర్ణాటకతో సహా ఓడిపోయింది. కానీ 2019కి వచ్చే వరకు ఈ 4 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఈ 4 కలిపితే 93 సీట్లు.
93 సీట్లు బీజేపీ దాదాపు 87-88 సీట్లు గెలుచుకుంది, 90 దాకా గెలుచుకుంది.